గణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియోపదేత్ తస్య నిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలన్న స్ఫూర్తి కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అంటే, ఒక్కొక్క యోగం గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. చాలామంది జాతచక్రాలు చూసుకొని మాకు పలానా గజకేసరి యోగం ఉంది, లేకపోతే బుధాదిత్య యోగం ఉంది, అనఫా యోగం ఉంది, సునఫా యోగం ఉంది, చాలా రకాల యోగాలు ఉన్నాయి, పంచమహాపురుష యోగాలు ఉంది అని చెప్తున్నారు. కానీ దానికి రిజల్ట్ ఎందుకు రావట్లేదు అనేటువంటి సంశయాలు చాలామందికి ఉన్నాయి. రిజల్ట్ రావాలంటే ఏం చేయాలి, ఏదైనా యోగం కంప్లీట్గా మీకు రిజల్ట్ ఇవ్వాలంటే అది ఏ రకంగా ఉండాలి, ఎప్పుడు రిజల్ట్ ఇస్తుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం ఒక్కొక్క యోగపరంగా చెప్పుకుందాం. ఇవాళ మనం చెప్పుకోబోయే టాపిక్ దుర్ధర యోగ. అయితే ప్రతి యోగం గురించి చెప్తుంది నేను అయినప్పటికీ కూడా చెప్పాల్సిన సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఈరోజు మనం దుర్ధర యోగం గురించి తెలుసుకుందాం. దుర్ధర యోగము అంటే ఏమిటంటే, మనం ఒక గత ఎపిసోడ్లో అనఫా సునఫా గురించి తెలుసుకున్నాం. సునఫా అంటే చంద్రుడి నుంచి ముందు రాశిలో అధిక గ్రహాలు, అనఫా అంటే చంద్రుడి నుంచి 12వ స్థానంలో అధిక గ్రహాల గురించి. అయితే ఇక్కడ దుర్ధర యోగా విషయంలో ఏమవుతుందంటే, చంద్రుడి నుంచి రెండు పక్కలా ఉంటే దాన్ని దుర్ధర అంటారు. అనఫా సునఫా కలిపిన దాన్ని దుర్ధర యోగం అంటే, ఉదాహరణకి చంద్రుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, ఉదాహరణ ఎక్కడైనా ఉండొచ్చు రాశిచక్రంలో, బట్ చంద్రుడు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఒక గ్రహం ఉంది, ఉదాహరణకి గురువు ఉన్నాడు, ఇక్కడ బుధుడు ఉన్నాడు అంటే, ఇలా ముఖ్యంగా శుభగ్రహాలు ఉంటే ఆ దుర్ధర యోగం చాలా బాగుంటుంది. అంటే బాగా మంచి ఫలితాలు ఇస్తుంది. ఏమిస్తుంది అక్కడ, ఇక్కడ కూడా కొంతవరకు ఎర్నింగ్ ఇస్తుంది. కాకపోతే మనకు శాస్త్రాల్లో చెప్పింది ఏమిటంటే, మరి కాస్త బ్యూటిఫుల్గా ఉంటారు అని చెప్పారు. ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎనీ యోగా చంద్రుడి నుంచి వచ్చేటువంటి యోగాలు చంద్రుడు స్ట్రాంగ్గా ఉండాలి. పాయింట్ నెంబర్ 1. అంటే చంద్రుడు లేనీచ స్థానంలోనో పాపకర్తెల్లోనో ఉంటే ఆ దుర్ధర యోగం పెద్దగా యోగించదు, అంతంత మాత్రంగానే ఉంటుంది. ఒకటి. రెండవది ఏంటంటే, శుభగ్రహాలతో ఫామ్ అయిన దుర్ధర యోగం ఇంకా బాగా ఉంటుంది లైఫ్లో. అంటే ఏమిటి, బ్యాలెన్స్డ్ లైఫ్ ఇస్తుంది. చంద్రుడు ఎప్పుడైతే మీకు 2 శుభగ్రహాల మధ్యన పడ్డాడో అప్పుడు వాళ్ళ మైండ్ సెట్ కూడా చాలా నీట్గా, చాలా కీన్గా, అంటే చిన్నప్పటి నుంచి కూడా మనం కనుక దాన్ని వాళ్ళ లైఫ్ స్టైల్ని అబ్జర్వ్ చేసినట్లయితే చిన్నప్పుడు చాలా ప్రశాంతంగా, ఇంట్లో వాళ్ళకి కూడా ఒక మంచి సెటిల్మెంట్ ఉంటుంది, వాళ్ళు చక్కగా చదువుకోవడం, నీట్గా చదువుకుంటారు, అన్నింటిలో మంచి ర్యాంక్ వస్తూ ఉంటుంది, ఒక మంచి జాబ్లో సెటిల్ అయిపోతారు. అలా అంటే జీవిత భాగస్వామి అలా వెళ్ళిపోతుంది లైఫ్. కానీ ఇదే చంద్రుడు వీక్గా ఉండి పాపగ్రహాల మధ్యన ఉంటే ఏమైపోయింది, చంద్రుడు మూన్ ఈజ్ మైండ్ కారకుడు, పాపగ్రహాల మధ్యన ఉన్నాడు. అప్పుడు దుర్ధర యోగం ఏర్పడాలంటే అవ్వదు. అంటే అలాగా రవి రాహు శని కుజ దుర్ధర యోగం ఎందుకు ఏర్పడుతుంది, ఏర్పడదు అక్కడ. ఈ విషయాన్ని తెలియక ఏమిటండి దుర్ధర యోగం అంటే చాలా బాగుంటుంది అన్నారు, కానీ ఇది ఇలా ఉంది ఏమిటి, ఇంకా మానసికంగా స్ట్రెస్ అవుతుంది అంటుంటారు. అంటే ఏమిటి, మనసుకు కారకుడు అంత బలంగా లేడు అక్కడ, అది పాడైపోయింది, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే, ఇక్కడ గమనించుకున్నట్లయితే దీంతో పాటు మనం ముఖ్యంగా చూడాల్సింది మహాదశలు. అలాగే ఈ యోగానికి బ్యూటిఫుల్ అని చెప్పి ఒకటి చెప్పారు కదా, అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యూటీనెస్ని ఇచ్చేది ఏంటి, ఫేస్ అండ్ బాడీ. కాబట్టి ఏంటి, దీంతో పాటు మీరు చెక్ చేసుకోవాల్సింది శుక్రుడు, బ్యూటీనెస్కి కారకుడైన శుక్రుడు కూడా ఎలా ఉన్నాడో చూడాలి. శుక్రుడు పాడైపోయాడు, బ్యూటీనెస్ని ఇవ్వడు అక్కడ. అంటే బ్యూటీనెస్ని ఇచ్చే శుక్రుడు బలం తగ్గింది జాతకంలో. అలాగే ఫేస్కి కారక స్థానమైనటువంటి 2nd హౌస్ ఎలా ఉంది, లగ్నం ఎలా ఉంది. లగ్నం అంటే జీవుడు, శరీరము, 2nd హౌస్ ఈజ్ ఫేస్. కాబట్టి ఎప్పుడైతే లగ్నము ధనస్థానము, అంటే కుటుంబ స్థానము, ధనస్థానము, ఫేస్ స్థానము 2వ స్థానంగా చెప్తారు లగ్నం నుంచి. లగ్నం ప్రతి జాతకానికి ఒక లగ్నం అనేది ఉంటుంది. ఆ లగ్నం నుంచి 2వ స్థానంలో ఉండే గ్రహాలు, 2వ స్థానాధిపతి ఉండేటువంటి స్థితి, 2వ స్థానానికి ఉండే పోర్ట్ఫోలియోని బట్టి వాళ్ళ బ్యూటీనెస్ అనేది పెరుగుతుంది. కేవలం దుర్ధర యోగాన్ని చూసి బ్యూటీగా ఉంటారా ఉండరా అనేటువంటిది డిసైడ్ చేయకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ దుర్ధర యోగం ఇంకా బాగా యోగించాలంటే లలిత సహస్రనామాలు చేసుకుంటే కూడా చక్కగా యోగిస్తుంది. ఏ యోగమైనా గుర్తుపెట్టుకోండి, మీకు యోగించటం లేదు, చూసాము జన్మజాతకంలో ఉన్నాయి. ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఆ యోగానికి పాపగ్రహ సంబంధం ఉందా,
అది చూసి దాన్ని రికగ్నైజ్ చేసి ఏ పాపగ్రహాల మధ్యనైతే ఆ యోగం ఏర్పడి ఇబ్బంది పడిందో ఆ పాపగ్రహ సంబంధించినటువంటి దాన్ని మీరు ఆ గ్రహాలకు దీపారాధన చేయండి. ఖచ్చితంగా ఆ ఇరుక్కుపోయినటువంటి ఆ యోగం ఉన్నటువంటిది ఏదైతే స్ట్రక్ అయిపోయిందో దాన్ని బ్లాక్డ్ భాగ్యచక్ర అంటారు. మీకు భాగ్యం ఉంది కానీ స్ట్రక్ అయిపోయింది, ఏం లాభం? అలా అనమాట. సో ఫస్ట్ దానికి చేసుకోవాలి. రెండవది, ఎప్పుడూ కూడా యోగం ఉంటుంది కానీ ఒక్కోసారి చిన్నప్పుడు అయిపోతుంది. అంటే ఉదాహరణకి ఏ బుధాదిత్య యోగం ఉందనుకుందాం కాసేపు. ఇక్కడ రవి బుధుడు కలిసి సింహంలో ఉన్నారు, బుధుడు రవి కలిసి ఇక్కడ ఉన్నారు. చిన్నప్పుడే ఏ రవి నక్షత్రంలోనో బుధ నక్షత్రంలో పుట్టి అయిపోయింది ఆ దశ. చిన్నప్పుడు పుట్టినప్పుడే. పెద్ద అయిన తర్వాత చూపిస్తుంటారు ఆస్ట్రాలజర్స్కి, మీకు బుధాదిత్య యోగం ఉందండి అంటాం. యోగం ఉంది కానీ దాని ఫలితం ఎంత వస్తుంది? కొంతే కనిపిస్తూ ఉంది. జస్ట్ రిపిటేషన్గా ఉండడం, లైఫ్లో కొద్దిగా చదువు విషయంలో బాగుండడం, ఇట్లాంటివి. ఫాదర్ ఒక బిజినెస్ రిలేటెడ్ వాటిలోకి వెళ్ళడం, ఇవన్నీ చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ అందాల్సినంత అందట్లేదు. అంటే దాని అర్థం ఏంటంటే చిన్నప్పుడు ఎప్పుడో అయిపోయింది, లేదా ఏ 110 సంవత్సరాలప్పుడో వస్తుంది దానికి సంబంధించిన దశ. అప్పుడు కూడా మీకు పెద్దగా కనబడదు దాని రిజల్ట్ అనేటువంటిది. ఎలా అంటే ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో సీఎంఓ పిఎంఓ ఉన్నారు, వాళ్ళ హయాములో వాళ్ళకి అన్ని లాంఛనాలు ఉంటాయి కానీ వాళ్ళు సీట్లో లేనప్పుడు ఎలా ఉంటాయి చెప్పండి? ఉండవు కదా. అలాగే ఒక యోగం ఏర్పడినప్పుడు ఆ మహాదశ చిన్నప్పుడు అయిపోయినా ఎప్పుడో ముసలయ్యాక వస్తుందా దాని ఫలితం ఉండదు. కనీసం ఆ దశ అంటే ఆ జీవుడికి కనీసం ఒక 20-30 సంవత్సరాల్లో ఆ దశ ఉండాలి. అప్పుడు దాని ఎఫెక్ట్ కనీసం 40-50 సంవత్సరాల్లో అయినా ఉన్నా కూడా ఉంటుంది దాని ఎఫెక్ట్ అనేటువంటిది. ఒక 20 ఏళ్ళ అబ్బాయికి లేదా అమ్మాయికి ఒక 50 ఏళ్ళ లోపల ఆ దశ వస్తుంది అన్నప్పటి నుంచి కూడా మంచి రిజల్ట్స్ వస్తాయండి. ఇట్ ద సేమ్ టైం పాప సంబంధించిన కూడా అంతే. ఏదైనా ఒక యాక్సిడెంట్ యోగం ఉంది జన్మజాతకంలో, చిన్నప్పుడు అయిపోయింది ఆ దశ, యాక్సిడెంట్ యోగాలు పెద్దగా జరగవు. అదేవిధంగా యాక్సిడెంట్ యోగం ఉన్న మహాదశలు నడుస్తున్నాయి అదే టైంలో, అప్పుడు యాక్సిడెంట్ యోగాస్ అవుతాయి. అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, యోగము అంటే ఒక ప్లానెట్ ఇంకో ప్లానెట్తో కలవడం, ఒక ప్లానెట్ ఒక నక్షత్రంలో ఉండడం, ఒక ప్లానెట్ వెళ్ళి ఒక రాశిలో ఉండడం యోగము అంటారు. ఆ యోగం మీకు ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే దానికి ఉన్నటువంటి బలాన్ని బట్టి అది సిద్ధిస్తుంది, దానికి ఉండేటువంటి మహాదశని బట్టి అది సిద్ధిస్తుంది. అది చిన్నప్పుడు అయిపోయిన మహాదశ ఎప్పుడో 110-120 సంవత్సరాలకు వచ్చినా సిద్ధించదు. దీంతోపాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ అది ఏ యోగం అయితే ఉందో దానికి సంబంధించినటువంటి పని మీరు చేస్తుంటే కూడా అది సిద్ధిస్తుంది. అంటే ఉదాహరణకి ఏ బుధాదిత్య యోగం ఉంది, రాజకీయ సంబంధించిన వాటిలోనో మెడికల్ రంగాల్లోనూ ఉన్నారు, అప్పుడు సిద్ధిస్తుంది. గజకేసరి యోగం ఉంది, మీరు ఏ ఫుడ్ రిలేటెడ్ దాంట్లోనే మీకు ధనయోగం ఉంది, అప్పుడు సిద్ధిస్తుంది. లేకపోతే ఇంకోటి రకరకాల యోగాలు, అనఫా యోగం, సునఫా యోగం, వాటి బట్టి మనం తెలుసుకుంటూ ఉండాలి. శ్రీమాత్రే నమః.